ఈ పాపని ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. ఇళయరాజా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పండగ జరుగుతున్నది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో తెలుగు సినిమాల్లో నుంచి వచ్చిన సూపర్ హిట్ సాంగ్స్ ఈ చిన్నారులు పాడి ఇవాళ పోటీ పడిపోతున్నారు. అసలు బ్రీతింగ్ ఉండదు, మధ్యలో గ్యాప్ ఉండదు. తీసుకున్న పర్లేదని చెప్పారు ఇంటర్వ్యూలో బాలుగారు. నువ్వు అయితే బ్రేక్స్ తీసుకుంటున్నావా? వినపడకుండా ఉండేలా తీసుకుంటున్నాను. అబ్బో, ఈ వయసులో ఇంత పర్ఫెక్ట్ గా ఈ పాట పాడిన మొట్టమొదటి చిన్నారివి నువ్వే తల్లి. ఈ వయసులో బ్రెత్లెస్ పాట పాడడం అనేది ఒక కష్టమైన పని అయితే, సక్సెస్ఫుల్గా పాడలేకపోతున్నాను, కష్టపడుతున్నాను అని చెప్పి మధ్యలో బ్రెత్లెస్ అవుతున్నట్టు నటించడం అసలు పని. ఇళయరాజా గారు లాంటి కంపోజర్ లేరు, ఇంకా అంతే. అది హిస్టరీ. కవితా ఝరి, సంగీత ఝరి, గంగా యమునుల సంగమంలాగా ఒక అద్భుతమైనటువంటి ఒక రసావిష్కారం చేసింది. రాజా గారి కాంప్లికేటెడ్ ట్యూన్స్ అన్ని కూడా మనం ఈజీగా నేర్చుకోవటానికి దోహదపడ్డ ఒకే ఒక సింగర్ బాలసుబ్రహ్మణ్యం గారు మాత్రమే. అదే నీవు, అదే నేను, అదే గీతం పాడను. ఈ పాట విషయంలోకి వస్తే ఇక్కడ ఎందుకని బాగున్నది అని ఆలోచిస్తే స్వరమే ప్రాణం. అది సంగీత దర్శకుడు గొప్పదనం. జన్మతులు గారు నీ గురించి ప్రశంసిస్తూ అన్న మాటని ప్రాక్టికల్ గా నిరూపించి చూపిద్దామని ప్రయత్నం చేశాను. నువ్వు పాట ఒక ఎత్తు అయితే, నువ్వు డ్యాన్స్ చేయడం ఇంకొక ఎత్తు అయితే, వెనకాల ఆకాంక్ష వల్లి పూనకం వచ్చినట్టు. నాకు ఆ పాట అంటే చాలా ఇష్టం సార్, ఊపున్న పాట, అందుకని డాన్స్. పుష్పర కమాండో మ్యూజికల్ స్ట్రైక్ అయ్యింది. ఆల్మోస్ట్ నా కెరీర్ లో 80% సాంగ్స్ ఆయనే పాడారు. ఆయనలో నేను అబ్జర్వ్ చేసింది నీలో చేశాను ఇప్పుడు. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్. జీవితంలో పొందేటువంటి కష్ట సుఖాల అనుభూతులతో కూడుకున్న పాటల్ని అంత చక్కగా అనుభవజ్ఞులు పాడినట్టుగా పాడుతున్నారంటే అంతకన్నా గొప్ప విశేషం ఏముంది? ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశావు నాన్న. బాలు గారు ఎంత కొంటిగా పాడతారో అవన్నీ కరెక్ట్ గా పట్టుకున్నావు నువ్వు. పాట పాటకి రెచ్చిపోతున్నారేంటి అసలు మీరు? సో బొత్తిగా భయం లేకుండా రెండు ఉరుముతున్న మేఘాలు రాపిడి చేసుకుంటే ఎలా వస్తుందో సౌండ్, అట్లాంటి సౌండ్స్ వచ్చి కొన్ని. అవి 2 లైన్లు ఉన్నాయి కదా, అది యాడ్లిప్ అంటారు. దాన్ని గమనిస్తూ ఇది పాడుతూ మళ్ళీ కరెక్ట్ గా మబ్బే అని అందుకోవడం అనేది కష్టమైన విద్య. నువ్వు కరెక్ట్ గా చేయగలిగావు. ఇంత గట్టిగా పాడితే ఊళ్ళో అందరూ లేవరమ్మా, నిద్రపోయినోళ్ళు. ఈ 8 మందిలో ఎవరికైతే లీస్ట్ మార్క్స్ ఉన్నాయో వాళ్ళు ఇద్దరు ఈ కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ అవుతారు.